హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. మంతన్ సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి నేషనల్ పెన్షన్ స్కీమ్. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇది ఎప్పుడు వచ్చింది సార్? ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వము 2004లో ప్రారంభించడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ పెన్షన్ స్కీమ్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభం జరిగింది. మేబీ అనుకుంటాను ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారి పీరియడ్ లాస్ట్ డేస్ లోపల ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఇది ఏమైందంటే అప్పుడు ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉండేది. 2009లో అప్పుడున్న గవర్నమెంట్ అందరికీ ఎవరైనా సరే నేషనల్ పెన్షన్ స్కీమ్ మెంబర్షిప్ తీసుకునే అవకాశం కల్పించింది అనమాట. అంటే ఇంతకుముందు ప్రభుత్వోద్యోగులు అయితే ప్రభుత్వోద్యోగులు మాత్రమే అవకాశం ఉన్న స్కీము ఇప్పుడు అందరి ఉద్యోగులకు కూడా ఎవరైనా సరే ఉద్యోగులే కాకుండా ఎవరైనా సరే నేషనల్ పెన్షన్ స్కీమ్లో మెంబర్షిప్ తీసుకునే అవకాశం కల్పించింది అనమాట. అయితే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ మనకు చేసిన పెట్టుబడి అంతా కూడా సపోజ్ మన నెలకు 1000 రూపాయలు కడుతుంటాం. ఆ డబ్బును ఏంటంటే పెన్షన్ అయితే ట్రస్టీస్ ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ బాండ్స్లో కానీ సర్టిఫికేట్స్లో కానీ లేకపోతే షేర్స్లో కానీ ఇలాంటి వాటిలో పెట్టుబడి పెడతారు అనమాట. మార్కెట్ లింక్డ్ పెన్షన్ అంటారు. తర్వాత రిటైర్మెంట్ సేవింగ్స్ కూడా ఉపయోగపడుతుంది. పెన్షన్ చేసింది మనం నేషనల్ పెన్షన్ స్కీమ్ పెట్టుబడి పెట్టిన తర్వాత కొన్ని రోజులు పెట్టిన తర్వాత మనకు రిటైర్మెంట్ అయిన 60 సంవత్సరాల వయసు కూడా అంతా చేసిన పొదుపు మన దాంతో ఆదాయంతో కలిపి మనకు అది తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా. అంటే అమౌంట్ మంత్లీ రావడం ఇన్స్టాల్మెంట్ కాదు, లంసమ్ రీపేమెంట్ అయిపోతుంది. దీనికి ఏం చేస్తారంటే 2 రకాల అకౌంట్స్ ఉంటాయి. టైర్ 1 అకౌంట్ అంటారు, పెన్షన్ అకౌంట్ విత్ విత్డ్రాయల్ రిస్ట్రిక్షన్స్. అంటే మనం ఎంత కడితే దాని ప్రకారం ఎప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు. కండిషన్స్ ప్రకారం ఇంత కండిషన్స్ అంటే ఇంతకంటే ఎక్కువ విత్డ్రా చేస్తాం. సపోజ్ మనం 10 లక్షల రూపాయలు కట్టాం అనుకోండి, మధ్యలో విత్డ్రా చేసుకోవాలనుకుంటే 40% విత్డ్రా చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ విత్డ్రా చేసుకుంటే 60% అలాగే ఉంటుంది. లేకపోతే ఎక్కువ విత్డ్రా చేసుకోవాలనుకుంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏదో టైర్ 2 అనేసరికల్లా ఇది వాలంటరీ సేవింగ్స్ అనమాట. మనం ఎప్పుడైనా జమ చేసుకోవచ్చు, ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. దానికి పెద్ద కండిషన్స్ ఉండవు. అంటే దాంట్లో ఇప్పుడు ఫస్ట్ టైర్ 1లోనేమో లాభం ఎక్కువ వస్తున్నప్పుడు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. టైర్ 2లోనేమో లాభం ప్రయోజనం తక్కువ ఉంటుంది. కాకపోతే సేవింగ్స్ అండ్ విత్డ్రా లిక్విడిటీ ఎనీ టైం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ తీసుకున్న డబ్బుని ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కలెక్ట్ చేసిన డబ్బులు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఈ షేర్స్లో, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో, కార్పొరేట్ బాండ్స్లో వీటిలో పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే కూడా మనమే మన ఛాయిస్తో కూడా దీంట్లో పెట్టుకుంటామని చెప్పని కూడా మనము డిసైడ్ చేసుకోవచ్చు. ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళే నేను ఈ కంపెనీ బాండ్స్లో ఇంత పెడతాను, 20% బాండ్స్లో, 30% షేర్స్లో, 50% వీటిలో పెడతానని చెప్పి మనమే డిసైడ్ చేసుకుంటే ఆ ప్రకారం మనకు ఆ కంపెనీలో దాంట్లో ఇన్వెస్ట్ రావడము వచ్చే బెనిఫిట్ రావడం జరుగుతుంట. దీని ఎలిజిబిలిటీ అంటే ఏంటి సార్? మినిమం యాన్యువల్ కంట్రిబ్యూషన్ అంటే దీనికి సంవత్సరంకి ఒకసారి కనీసం ఉంటుంది. మినిమము టైర్ 1లో అయితే మినిమం 1000 రూపాయలు కట్టాలి, టైర్ 2లో అయితే 250 రూపాయలు కట్టాలి. దీని ప్రకారం ఏమవుతుందంటే మనకు అయితే 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు విత్డ్రా చేసుకోవాలి. 60% ఇప్పుడు సపోజ్ మన 1,00,000 రూపాయలు అనుకోండి, 60% విత్డ్రా చేసుకోవచ్చు. 40% ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది దాంట్లో. అండ్ మిగతా 60% 60 సంవత్సరాలు దాటిన తర్వాత దాంట్లో 60% విత్డ్రా చేసుకోవచ్చు. సపోజ్ 1,60,000 60,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. దాంట్లో 40% అంటే 24,000 రూపాయలేమో ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఇంక 24,000 రూపాయలు పెన్షన్ కూడా మార్చుకోవచ్చు. అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత మంత్ ఇంత పెన్షన్ ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మనకు దీంట్లో ఎలిజిబిలిటీ ఎవరికంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ప్రతి ఒక్కరు కూడా దీనిలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఈవెన్ ప్రవాస భారతీయులు ఎక్కడో పనిచేస్తున్న నాన్ రెసిడెంట్ కూడా దీంట్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. దీనికి ఇంత ఇన్కమ్ లిమిట్ కానీ ఏమీ లేదు. ఎంత ఆదాయం ఉన్న వాళ్ళు కూడా దీంట్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు, ఎంత కంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. దాని ప్రకారం వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఛాయిస్ మన చేతిలో ఉంటుంది. సపోజ్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు గవర్నమెంట్ బాండ్ రిస్క్ తీసుకోవచ్చు, గవర్నమెంట్ బాండ్స్లో పెట్టాలనుకుంటే దాంట్లో పెట్టుకోవచ్చు మొత్తం కూడా. లేదు కొంచెం అంతా అని కూడా ఇప్పుడు 3 రకాల పెట్టుబడి లోపల మనం రేట్లు ఎంత పెట్టాలని కూడా మనం డిసైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఆ 3 రకాలు ఏంటి? షేర్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ బాండ్స్. దీంట్లో ఏదైనా కానీ మనం సెలెక్ట్ చేసుకొని ఎంత పెట్టాలనుకో మొత్తం ఒక దాంట్లో పెట్టుకోవాలనుకున్నామా ఎంత పెట్టుకోవాలని కూడా మనకు
ఈ పెన్షన్ తీసుకునే పెన్షన్ హోల్డర్కి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఏమైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినప్పుడు దాంట్లో మనం పెట్టిన పెట్టుబడి లాభంతో కలుపుకొని వచ్చేస్తుంది కాబట్టి కాంపౌండింగ్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. కాంపౌండింగ్ బెనిఫిట్ అంటే మనం పెట్టిన పెట్టుబడి దానిపైన ఆదాయం కలిపి మనకు వస్తాయి అన్నమాట. అది ఇంతవరకు 2025 వరకు 1,50,00,000 మంది ఇంతవరకు మెంబర్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే మెంబర్షిప్ తీసుకోవచ్చు. మెంబర్షిప్ తీసుకొని దాంట్లో కంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాంట్లో మనం మెంబర్షిప్ తీసుకొని మన నేషనల్ పెన్షన్ స్కీమ్ అని NPS అని వస్తుంది, ప్రతి దాంట్లో వస్తుంది మనకు. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ అది ఏంటంటే గ్రోత్ ఫండ్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ SIP ఏదైతే ఉందో అదే మాదిరిగా నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా అలాంటిది అనమాట. కాకపోతే దాంట్లో మనకు ఆప్షన్ ఉంటుంది, దీంట్లో మనకు ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మూడిట్లో దేంట్లోనే పెట్టుకోవచ్చు మన పెన్షన్ హోల్డింగ్. అక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో పెడితే మన చేతిలో ఏముంటుంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అంతే. మొత్తం మ్యూచువల్ ఫండ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, మేనేజర్స్. ఇక్కడ అట్లా కాదు. ఈవెన్ అవసరం అనుకుంటే కూడా మనము ఈ 3 డిస్ట్రిక్ట్లో సపోజ్ ఇంట్లో 50% అనుకున్నాము, లేదు దాన్ని 50% 25% చేసి మిగతా 20% ఇంకో సెక్షన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది పెన్షన్ హోల్డర్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఇచ్చిన అవకాశం అన్నమాట. సో దీనికి ప్రొసీజర్ కూడా సేమా సార్? సేమ్, అన్నింటికి సేమ్ ఉంది. ఒకటే సింగిల్ ప్లాట్ఫామ్, అన్నిటికీ కూడా సింగిల్ ప్లాట్ఫామ్ ఉంటుంది. దానిపైన ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి మనకి ఏ స్కీమ్లకు అవసరం అనుకుంటే ఆ స్కీమ్లు కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్.